చూసినట్లయితే ఆరోగ్యకరంగా మనం ఉండాలి అంటే, హెల్తీగా ఉండాలి అంటే మనం చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. మంచి ఆరోగ్యకరంగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి అని మనము చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే బలహీనమైన ఆహారము మనం తీసుకుంటామో బలహీనలుగా ఉంటాం. పాలు గుడ్డు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా మనం ఉండగలమని ఒక ఆలోచన కలిగిన వారుగా ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగం కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మనం కూడా ఒక ఆరోగ్యకరమైన క్రైస్తవునిగా ఉండాలంటే ఏం చేయాలి? భౌతికంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి యొక్క ఎక్సర్సైజ్ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ కూర్చున్నవారు అక్కడే ఉండిపోయాం అనుకోండి, ఎక్కువసేపు మన కాళ్ళు అనేది సరిగ్గా పనిచేయవు, నడుము పనిచేయదు, చేతులు ఎలాగున్నాయి అలాగే స్టక్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి చూడండి, మనం రాత్రులు పడుకున్నప్పుడు మెల్ల పట్టేసినాయి అంటాం. అమ్మా ఏమంటాం? మెల్ల పట్టేసినాయి అండి. ఎందుకంటే ఆ మెడని ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమైందంటే ఆ మెడ స్టక్ అయిపోయింది అక్కడ. మళ్ళీ అది పడుకున్నప్పుడు సరే అవుతుంది తప్ప అదే సరే అవుతుంది. దేవుని యొక్క వాక్యం కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనం కూడా ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే, ఆరోగ్యకరమైన క్రైస్తవునిగా మనం ఉండాలంటే మనకు కూడా ఒక 3 పద్ధతులు అనేవి కనబడుతున్నాయి. చాలా పద్ధతులు ఉన్నాయి, దాంట్లో ప్రాముఖ్యముగా 3 కనబడుతున్నాయి. ఆ 3 అంటే దినమున మనం నేర్చుకుందాం. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసములో పెరుగుతున్నాం, కానీ మనం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు యాక్టివ్గా లేరనుకోండి, మనం అంటూ ఉంటాం మా బిడ్డ యాక్టివ్గా ఏమీ ఉండట్లేదండి అని డాక్టర్లు చూపిస్తూ ఉంటాం, సజెషన్ అడుగుతూ ఉంటాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కూడా యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఎందుకంటే మానవునికి ఉన్న ఆలోచన ఏంటంటే నా యొక్క జీవితంలో ఏ రకమైన బలహీనత అనేది రాకుండా ఉంటేనే బాగుండును అని. ఎందుకంటే ఎప్పుడైతే బలహీనత వచ్చిందో మనము కృంగిపోతూ ఉంటాం. బలహీనత మనల్ని పడగొట్టేస్తుంది, నిలబెట్టదు. కాబట్టి జ్వరం వచ్చి ఎండ తగ్గిపోతే కానీ దాని యొక్క బలహీనత మాత్రం మనల్ని ఆరోగ్యకరంగా ఉండడానికి సాహసం తోడ్పడదు. కనుక మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మంచి ఆహారం తీసుకోవాలని, ఎక్సర్సైజ్ ఉండాలని. అది భౌతికమైనది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా క్రైస్తవునిగా దేవుని యొక్క సహవాసంలో విశ్వాసిగా కూడా నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకుందాం. యాకోబు పత్రిక 4:8. యాకోబు పత్రిక 4:8 రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మనము ఆరోగ్యకరంగా యాక్టివ్గా ఉండాలి అంటే మొదటగా రాయబడుచుంది స్పెండ్ టైం విత్ లార్డ్. దేవునితో మనం సమయాన్ని ఎక్కువ గడపాలి. మన దేవునితో సమయాన్ని గడుపుచున్నామా లేదా? దేంతో గడుపుతున్నాం మనం ఎక్కువ సమయాన్ని? దేవుని యొక్క వాక్య భాగం రాయబడి దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. జకరియా గ్రంథం కూడా అదే రాయబడుచుంది. దేవుని వద్దకు రావాలి, దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడపాలి. ఇప్పుడు దేవునితో ఎప్పుడైతే మన సమయాన్ని గడపామో మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా క్రైస్తవునిగా మనం ఉండగలం. కాబట్టి దేవునితో గడపాలి అంటే ఒకటి ప్రార్థన తరచుగా చేసేవానిగా ఉండాలి. ప్రార్థన చేసేవారిగా, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడిపేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచాడు. యేసు ప్రభువుడు ఈ లోకంలో తన యొక్క పరిచర్య కాలం అంతటిలో కూడా ఆయన మనకి మాదిరిగానే ఉన్నాడు. చూడండి,
మత్తయి రాసిన 14 అధ్యాయం 23 చూద్దాం. మత్తయి రాసిన వార్త 14 అధ్యాయం 23 ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి, ఇక్కడ రాయబడుచుంది, ఆయన ఆ జనసమూహమును పంపివేసి ఏకాంతముగా దేవునితో తన తండ్రి అయిన ఆయనతో మాట్లాడడానికి కొండ ఎక్కిపోయాను అని రాయబడుచుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి మనము కూడా ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడిపే వారికి ఉండాలి. ఎక్కువ సమయాన్ని మనము గడుపుతున్నామా లేదా? ఎక్కువ సమయాన్ని గడపాలంటే ఎక్కువ దేవునిలో మనం కొనసాగాలి. దేవుని స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా. ఎందుకంటే 1 కొరింథీ 1వ కీర్తన 1-2 రాయబడుచుంది, దుష్ట ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎక్కడ నిలబడుతున్నాం? ఎక్కడ మన సమయాన్ని గడుపుతున్నాం? దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా, ఆరోగ్యకరమైన క్రైస్తవునిగా నువ్వు ఉండాలి అంటే దివరాత్మలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, కనపరచాలి. యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభంలో కూడా ఆయన ఏకాంతమైన ప్రార్థన కలిగిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి, మార్క్స్ వార్త ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 35 మార్కు 1:35. ఆయన పెందలకాడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఇక్కడ రాయబడిచింది, ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెందలకాడ లేచి అరణ్యమునకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి దేవునిలో ఎక్కువ సమయాన్ని మనము గడిపే వరకు ఉండాలి. ఎందుకంటే మత్తయి రాసిన ఆరాధన రాయబడుచుంది, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. ఏమి తిందుమా, ఏమి ఏమి ధరించుకుందుమా అని కాదు, కానీ మీరు పిచ్చుకల కంటే ఎందుకు శ్రేష్టమైన వారంటే అవి కోత కొయ్యవు, కుప్పను ఊర్చవు, ఏమి చేయవు, కానీ దేవుడు వారు సమృద్ధిగా చేస్తాడు. కానీ వాటికంటే మీరు గొప్పవారు కనుక ఇప్పుడు ఏం చేయాలంట, ఎక్కువ సమయాన్ని మనం దేవునితో గడిపే వారికి ఉండాలి. ఎంత టైం గడుపుతున్నావు రోజులో? వారంలో ఎంత టైం గడుపుతున్నావు? మనకిచ్చిన నెల రోజుల్లో 4 రోజులే అని అడుగుతున్నాడు. ఈ 4 రోజుల్లో కూడా 4 3 12 గంటలు మాత్రం అడుగుతున్నాడు. మిగతా టైం ఏం చేస్తున్నాను? ఎక్కడ ఉంటున్నావు? దేవునిలో నువ్వు గడుపుతున్నావా లేదా? ఎందుకంటే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే అక్కడ మత్తయి రాసిన ఆరోగ్యంలో రాయబడుచుంది 33 మొదట ఆయన నీతిని, రాజ్యమును మనం వెతకాలి. ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి అంటే ఎక్కడ వెతకాలి? ఎక్కడైతే ఉందో అక్కడే మనం వెతకాలి తప్ప ఇంకో చోట పోగొట్టుకొని ఇక్కడే వెతకడం కాదు. ఇక్కడ నువ్వు అడుగుడు మీకు దొరుకును, తట్టుడు మీకు, వెతకుడు మీకు దొరుకును. ఇక్కడ నువ్వు ఎక్కడైతే పోగొట్టుకుని అక్కడ నువ్వు వెతికే వారికి ఉండాలి. నీతి ఆయన రాజు ఎక్కడ ఉంటుందో అక్కడే నువ్వు వెతకాలి అంటే దేవుని యొక్క మందిరంలో నీ సమయాన్ని గడపాలి. ఎందుకంటే ఆయన తన మందిర ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకించు అడుగున్నాడు. ఇక్కడ మందిరంలో ఉండి దేవుని యొక్క ప్రార్థన మనం ఆలకించే వారికి ఉండాలి అంటే వీ హ్యావ్ టు చేంజ్. అందుకే రోమీయుల సుపత్రిక 12వ అధ్యాయంలో రాయబడుచుంది, చూడండి 2వ వచనం, రోమా 12వ అధ్యాయం 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి మీ మనసులను మారి నూతన పరచబడాలి. చాలా ఇక్కడ రాయబడుచుంది, మీ మనసులు మారి ఏం చేయాలంట? నూతన పరచబడాలి. లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది మంచిదో
దాన్ని చేయాలి అంటే మొదట మనం దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపేవారికి ఉండాలి. ఎంత సమయం గడుపుతున్నావు వారానికి? రోజు అంతటి సమయం దేవునిలో గడుపుతున్నావు? ఎందుకంటే ఆయన అంటున్నాడు తన శిష్యులతో గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనం కూడా అటువంటి వారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏం చేస్తే సహకరించట్లేదు. ఏమో ప్రార్థన రావట్లేదంటే శరీరం సహకరించట్లేదు. శరీరం సహకరించినది ప్రతిసారి కూడా శరీరం సహకరించదు. కానీ ప్రార్థన రావడానికి మాత్రమే సహకరించదు. కానీ మిగతా టైంలో ఎక్కడ మనం గంటల కూర్చున్నా ఏమో శరీరం మనకు బాగానే సహకరిస్తుంది. ప్రార్థన రావడానికి కాళ్ళు నొప్పులు, ప్రార్థన రావడానికి నడువు నొప్పి, కానీ ప్రార్థన తప్ప ఇంకెక్కడ కూర్చున్నా ఏమా ఏ నొప్పి రాదు. ఇంకా మా పిల్లలే ఉన్నారు. ప్రార్థన అంటే కురిబాట్లు వచ్చేస్తాయమ్మా. ఫోన్ ఇస్తే 2 గంటల దాకా రెప్పేయకుండా చూస్తాం. మనం కూడా అటువంటి వారు అలసిపోతాం. మరి ఏం పని చేస్తున్నారో, ఏం పాటలు పాడుతున్నారో కానీ ప్రార్థన రాగానే ఎక్కువ దేవుని యొక్క మందిరంలో టైం గడపాలంటే మా ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే వారం పోస్ట్పోన్. నీ చూపిస్తున్న ఆధారపడి ఎంతమంది హాజరయ్యారో పోయిన నెల. ఎందుకంటే మన దేవుని యొక్క టైంలో దేవుని మందిరంలో గడపడానికి చాలా కష్టం. కానీ దేవుని యొక్క వాక్యం చూడండి రాయబడుతుంది. యోహాను సువార్త 15:4 చూద్దాం. 15:4 యోహాను సువార్త 15:4 లేదమ్మా. నా యందు నిలుచుండుడి, మీ యందు నేనును ఇక్కడ రాయి, నా యందు నిలుచుండుడి. మనం అబాయిడ్ ఇన్ క్రైస్ట్, దేవునిలో పాటు మనము కలిసి ఉండాలంటే ఆయన మందిరములో మనం ఏం చేయాలంట? ఎక్కువ సమయాన్ని గడపాలి. 15:1 రాయబడుచు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారం. ఏంటంటే మనం ఫలించాలి అంటే దేవుని యొక్క మందిరములో సహవాసం కలిగిన వారికి, దేవుని యొక్క మందిరంలో మనం పెరగాలి. స్పెండ్ విత్ టైమ్ విత్ లార్డ్. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదాన్ని. కాబట్టి స్పెండింగ్ టైం, దేవునితో పాటు మనం ఎక్కువ సమయాన్ని మనము గడపాలి. రాయబడుతుంది, దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో నీ దేవుడని యెహోవాను ఏం చేయాలంట? ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధించాలి అంటే దేవుని యొక్క మందిరములో ఎక్కువ సమయాన్ని మనము గడిపేవారికి ఉండాలి. ఎలా గడుపుతున్నావు దేవునితో పాటు? ఎంత టైం గడుపుతున్నావు రోజుతో పాటు లెక్కేసుకోండి. ఎందుకంటే ఎంత టైం మనం గడిపితే అంత ఆరోగ్యకరమైన విశ్వాసిగా, వ్యక్తిగా మనం ఉండగలం. మనం బలహీనం అయిపోతున్నామంటే దేవునిలో మనము గడపట్లేదు. మనం బలహీనం అయిపోతున్నామంటే దేవునితో మనం ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం కూడా రాయబడి చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని శిశువును పోలి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగడానికి ఆ పాలను అపేక్షించుడి. చాలా ఏంటంట రాయబడి, వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో మనం అభివృద్ధి పరచబడాలి అంటే ఆ పాలు దొరికే చోట మనము ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎక్కడైతే ఆ యొక్క ఉపయోగకరమైన జీవితం ఉందో, ఉపయోగకరమైన ఆరోగ్యం ఉందో, అది దేవుని యొక్క మందిరములో కనుక యెహోవా మందిరం నాటబడిన వానిగా ఉండాలి. 92 కీర్తన రాయబడుతుంది, దేవుని మందిరములో నాటబడిన వారుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, 3 బేసిక్ ఎలిమెంట్ దేవుని యొక్క మందిరములో ఉన్న మనము ఒక ఆరోగ్యకరమైన విశ్వాసం ఉండడానికి గల మొదటి పద్ధతి ఏంటంటే, 1 ఎక్కువ సమయం దేవునితో పాటు మనము గడిపేవారికి ఉండాలి. ఈ వారం గడిపితే వచ్చే వారం మనం ఆబ్సెంట్.
ఈ వారం వస్తే పొద్దున్న ప్రార్థనకు వస్తే రాత్రి ప్రార్థనగా ఆబ్సెంట్, ఎందుకంటే చాలేమ్మా పొద్దున్న వెళ్ళాం కదా. ఎక్కువ టైంని మనము స్పెండ్ చేయాలి. కానీ మనం స్పెండ్ చేస్తాం ఎక్కువ టైం ఎక్కడంటే టీవీ దగ్గర చిట్చాట్ చేయడానికి, సరదాగా మాట్లాడుకోవడానికి. ఎంత సమయం అంటే అసలు ఎంత సమయం అయిపోయినా మనం అసలు కంగారే పడం. కానీ మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఆరోగ్యకరమైన విశ్వాసగా ఉండాలి అంటే ఎక్కువ సమయం మన దేవునితో గడిపేవారు ఉండాలి. రెండోది మనం చూద్దాం, 102వ కీర్తన. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఏంటంట, దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక ఆయన వారి వైపు, వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. రెండోది రాయబడి వచ్చింది, మనము ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే కనెక్టింగ్ విత్ లార్డ్, దేవునితో పాటు మన సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని మందిరములో ఉండడం కాదు, ఎక్కువ సమయాన్ని మన దేవునితో గడపడం కాదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఇంటరాక్ట్ విత్ హిమ్, ఆయనతో పాటు మనము మాట్లాడేవారుగా ఉండాలి. మాట్లాడాలి అంటే ఆయన వాక్యాన్ని చదవాలి, ఎందుకంటే ఆయన వాక్యం చదివితేనే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం చదివితేనే ఆయన నీకు ఏది అవసరమో అదే నీకు బయలుపరుస్తాడు. ఇక్కడ రాయబడుచుంది, దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఈ జెర్మియా గ్రంథము 33:3 నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు. దేవుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క మనస్సు ఎలా ఎటువంటి వాడితో తెలుసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడాలి. మనం ఎంతో కష్టపడి డాక్టర్ గారి దగ్గర ఓపీజీడీ రాయించుకుని ఆయన పిలిచేదాకా ఓపికతో కూర్చుని లోపల పిలిచిన తర్వాత మనం మాట్లాడకుండా ఆయన ముఖం మన ముఖం ఆయన చూస్తున్నాడు అనుకోండి, నీ మనస్సు, నీ బాధ ఏంటో ఆయనకి తెలియదు, ఏ మందు రాయాలో కూడా ఆయనకి తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆయనతో మాట్లాడు. ఆయన అంటే అమ్మ నువ్వేం భయపడకు, నీ సమస్య ఏంటో చెప్పమ్మా అంటాడు ఆయన. ఎప్పుడైతే మనం చెప్తున్నామో అప్పుడు మనకి సరైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో మనకున్న బలహీనతలోంచి మనం విడుదల పొందుతాం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు, ఆయన కూడా నీ ప్రార్థన ఆలకించి అడుగు ఉన్నాడు. నువ్వేం చేయబోతున్నావు, నువ్వేం అడుగుతావో, నువ్వు ఎలా మాట్లాడతావో, నువ్వు చెప్పిన మాట ఆయనకి అర్థమవుతా లేదా అని నీ కోసమైనా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ రాయబడి దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడి వచ్చిన మాట చూడండి, జెర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయం, జెర్మియా 29వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 29:13 12 అమ్మ. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురే అని నేను నీ మనవి వాళ్ళకి. ఇక్కడ రాయబడుతుంది, మీరు నన్ను అడుగుతారని, మీరు నాకు ప్రార్థన చేస్తారని. ఆయన ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు నువ్వు అడుగుతావని. మనం అడుగుతున్నామా? అసలు అడగడానికే మనకు టైం దొరకట్లేదు, ప్రార్థన చేయడానికి టైం దొరకట్లేదు, ఇంకేం అడుగుతాం మనం? రాయబడి మీరు నాకు మొరపెట్టుతురేనని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురే అని నేను మీ మనవి ఆలకిందు. మీరు నాకు ప్రార్థన చేస్తారని, మీరు నన్ను అడుగుతారని ఆయన అంటున్నాడు. నేను మీ మొర ఆలకించాలనుకుంటున్నాను, కానీ మనం అడగలేకపోతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీవు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే, ఆరోగ్యకరమైన బిలీవర్గా ఉండాలంటే ఇక్కడ రాయబడి వచ్చింది ఇంటరాక్ట్ విత్ హిమ్, ఆయనతో పాటు మనము మాట్లాడేవారుగా ఉండాలి, కనెక్టింగ్ విత్ హిమ్. ఎప్పుడైతే మాట్లాడతామో మన మధ్య ఏమవుతుందంటే ఆ బంధం అనేది పెరుగుతుంది.
ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నావు, నీ మనసు అంటే ఆయనకు తెలుస్తుంది, ఆయన మనసు అంటే నీకు తెలుస్తుంది. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, లౌడర్, గట్టిగా చదవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంటే గట్టిగా చదవాలి. మనం ఇలా చూస్తే అన్నీ మనకు వచ్చేసినట్టు ఉంటాయి, కానీ గట్టిగా చదివితేనే ఆ పదం మనకు వచ్చో లేదన్నది తెలుస్తుంది. మనం ఏం చేస్తుంటాం అంటే బైబిల్ తప్ప అన్నీ కూడా గట్టిగా చదువుతాం, బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి చదవలేకపోతున్నానండి, తప్పులు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే ఏదేదో మనం చదువుతున్నాం అనుకో, మనం ఏం చేస్తూ ఉంటాం అంటే చాలా ప్రయాసపడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం చూడండి, అపొస్తలులు చూద్దాం, 8వ అధ్యాయము, అపొస్తలులు 8వ అధ్యాయము 30 చూద్దాం. చదువుచుండగా విని నీ చదువునది గ్రహించున్నావా అన్నాడు. చాలా ఇక్కడ ఇథియోపియా నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఫిలిప్పు వచ్చి అడిగాడు, నువ్వు చదువుతున్నది ఏంటో నీకు తెలుస్తుందా అని. ఆ నపుంసకుడు అంటున్నాడు కింద మాట వచనములో, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహిస్తాను? ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగా ఆ వాక్యం నేను గ్రహించగలను? ఎందుకంటే మనం చదువుతాం, గ్రహించాలి అంటే దేవునితో పాటు ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. దేవుని యొక్క వాక్యం చదివినది నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు దేవునిలో కొనసాగాలి. అది ఇక్కడ రాయబడి వచ్చిన మాట ఏంటంటే, ఎవరు నాకు మార్గమును చూపించకపోయినట్లయితే, ఎవరు నాకు త్రోవ చూపించకపోయినట్లయితే నేను ఎట్లా దాన్ని గ్రహించగలను అంటున్నాడు. అప్పుడు దాని గురించి ఆ భావన అక్కడ వ్యక్తపరిచినట్లుగా కనబడుతుంది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. యెషయా 55వ అధ్యాయము 6వ వచనములు అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన వాక్యము చదవటము చాలా అవసరము. ఇక్కడ అంటున్నాడు, ఆ వాక్యం మనకి జ్ఞానాన్ని కలుగజేసేదిగా ఉంది. బంగారం గంటను, మేలిమి బంగారం గంటను కోరదగినది, జుంటెత్తిన దార్ల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. నా వాక్యం ఏం చేయాలి అంటే మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి. దేవరాలను దాన్ని ధ్యానించేవాడు ధనుడు. అతడు నీటి కాలంలో వారను నాటబడిన మొక్క వలె ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరంటే దేవునితో పాటు సమయాన్ని గడిపేవారు, దేవునితో పాటు మాట్లాడేవారు. చూడండి, జెరెమీయా గ్రంథం చూద్దాం, 15 వచనం, 15 అధ్యాయము 16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని యొక్క మాటలు మనం దొరకగా దాన్ని ఏం చేయాలంట, మనం భుజించాలి. మనం ఏం భుజిస్తామంటే అమ్మా, ఆది కాండానికి మొదట 5 పేజీలు, ప్రకటన గ్రంథానికి లాస్ట్ 5 పేజీలు మనం తినేస్తాం. తింటాం కాదు ఇక్కడ చెప్పేది. ప్రతి ఒక్క మాట, నీ మాట నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిన. చదువు, మళ్ళీ చదువు వచ్చిన. అవి నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం. దేవుని యొక్క మాటలు ఏంటంట, సంతోషము కలిగి చేసేవి. దేవుని యొక్క మాట హృదయానికి ఆనందాన్ని కలిగజేసేవి. కనుక రాయబడుచుంది, ఆయన వాక్యమును మనము చదవాలి, ఆ వాక్యముతో మనం గడపాలి. ఇక్కడ రాయబడుచున్న మాట కనెక్టింగ్ విత్ హిమ్. మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే, దేవునితో పాటు మనం మాట్లాడే వారిగా ఉండాలి అంటే, నీ మనసు ఆయన తెలియాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. నీ వాక్యమే సత్యం. ఆ వాక్యం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన మధ్య, నీ మధ్య నివసిస్తుంది. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యం ఇప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు ఆయనతో మాట్లాడాలి అంటే, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆయనతో పాటు కనెక్టింగ్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో
ఆయన నీతో మాట్లాడతాడు. నీ మనసు ఏంటో ఆయనకి అర్థమవుతుంది. అప్పుడే మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా, ఆరోగ్యకరమైన క్రైస్తవునిగా మనం ఉండగలం. తప్ప బలానికి అరుగులను గ్లాసులు పాలు కోడిగుడ్డు తిన్నంత మాత్రాన ఆరోగ్యం కాదు. అది ఓన్లీ భౌతికమైన ఆరోగ్యం. నువ్వు పాలు ఎక్కువ తాగినా వాతం చేస్తే, గుడ్లు ఎక్కువ తిన్నా కాళ్ళు నొప్పులు వస్తాయి. దేవుని యొక్క వాక్యం మాత్రం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు టైం ఎక్కువ దేవునితో పాటు గడపాలి. ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు బానిస అయిపోయావో, నువ్వు దీన్ని విడిచిపెట్టలేదు. మనం ఇంకా బానిస కాలదంటే మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. స్టార్టింగ్ స్టేజ్లో చూడండి, చుట్టదాగి కూడా ఉంటాడు కదా. అడిగి చేస్తా స్టార్టింగ్ స్టేజ్లో రోజుకి అప్పుడప్పుడు చుట్ట తాగి దాన్ని దాచుకుని మళ్ళీ సాయంత్రానికి తాగుతాడు. వాడికి అలవాటు అయిపోయింది అనుకోండి, అనుభవం వచ్చింది అనుకోండి, తిరగేసి తాగుతాడు. ఎప్పుడు తాగుతాడు? తిరగేసి. అంటే కాల్చింది లోపలెట్టి ఇప్పుడు ఆడికి ఏమొచ్చింది? ఆడికి అనుభవం వచ్చింది. అంతనా ఎవరిచ్చింది? అడిగవుతుందంటే అనుభవం వచ్చింది. ఎప్పుడు? తినగా వ్యాపారం ఎలా ఉంటుందంట, తీగా ఉంటుంది. దాన్ని తిన్నవాడు ఉంటాడు. అప్పుడే వచ్చినోడికి నువ్వు తినగా తీగా ఉంటుంది అని. ఇప్పుడైతే మనం కాల్చగా ఇప్పుడు ఏమైందంటే అనుభవం వస్తుందేమో. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం చేయాలి? చదవగా ఇప్పుడు వస్తుంది. నువ్వు దేవునితో ఎలా మాట్లాడతావమ్మా? నువ్వు కొత్తగా ఫ్రెండ్షిప్ చేస్తావు అనుకోండి, ఏమండి అంటావు. అంటారా? అలా కాదండి, ఎలాగండి, అలాగండి. ఫ్రెండ్షిప్ అది పీక్కి వెళ్ళిపోతుంది అనుకోండి, అలా కాదే అది కాదురా, ఇది కాదురా అంటాం లేదా? ఇప్పుడు ఏమైంది? వాళ్ళిద్దరి మధ్యన ఏమైంది? బాండింగ్ అనేది బలపడింది. దేవుని యొక్క వాక్యం కూడా రాయబడి వచ్చింది. మన దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే చదవగా మనం దాన్ని బానిసైపోతాం కనుక అప్పుడు ఆ వాక్యం చదవకుండా మనం ఉండలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించి అవి నా హృదయమునకు సంతోషమును ఆనందమును కలిగిస్తాం. అప్పుడు మనం ఆరోగ్యకరంగా మనం ఉండగలం. ప్రియమైన వాళ్ళ, ఒక హెల్దీ క్రిస్టియన్ లైఫ్, ఒక ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగిన వారికి ఉండాలంటే స్పెండ్ విత్ లార్డ్, దేవునితో మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ఎక్కువ సమయాన్ని మన దేవునిలో గడిపేవారిగా ఉండాలి. మనం వచ్చిందే 10 నిమిషాల ముందు వచ్చి 30 సార్లు చూస్తాం గడియారం, ఇంకా వదలలేదు. పోయిన వారమే గమ్మున అయిపోయింది, ఈ వారం లేట్ అయిపోయింది, ఈ వారం ఇంకా లేట్ అయిపోద్ది. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, మనం వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది. ఎంత సమయం నువ్వు దేవునిలో గడుపుతున్నావు, ఎంత సమయం నువ్వు దేవునికి ఇచ్చేవారిగా ఉన్నావు. ఎందుకంటే రోజులో 12 గంటలు 24 గంటలు నువ్వు మ్యాక్సిమం ఆదివారం మాత్రమే 3 గంటలు దేవునిలో ఉండేది ఆదివారం ఒక్కరోజే. కానీ 3 గంటలు 2 గంటలే ఉంటున్నావు, 1 గంటే ఉంటున్నావు. మా బావ వచ్చాడు, అరగంటే ఉంటాడు. ఎందుకంటే అరగంటలో ప్రార్థన అయిపోదు. కాబట్టి ఎంత టైం నువ్వు దేవునిలో గడుపుతున్నావు, ఎంత సమయం ఉంటున్నావు నువ్వు దేవునిలో. ప్రియమైన వాళ్ళరా, మన దేవుని సమయంలో ఎక్కువ దేవునితో గడపాలి. రెండోది ఇంటరాక్ట్ విత్ హిమ్, దేవునిలో మనం ఎక్కువ ఆయనతో మనం మాట్లాడే వారికి ఉండాలి, ఆయనతో మనము కమ్యూనికేషన్ కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా తన యొక్క జీవితంలో ఆయన ఏ పని చేసినా మొదటిగా ఏకాంతంగా ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన వాడిగా, తండ్రితో మాట్లాడిన వాడిగా, తండ్రితో సహవాసం కలిగిన వాడిగా. అందుకే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటూ, తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, నా చిత్తముగా నీ చిత్తమే నెరవేరును గాక. ఎందుకంటే ఆయన తన తండ్రిని అడిగేవాడుకున్నాడు కనుక మనం కూడా ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే మనం కూడా దేవుణ్ణి అడిగేవారుగా, ఆయనతో మాట్లాడేవారుగా మనం ఉండాలి. మూడోది చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 5వ అధ్యాయం 13వ వచనం. మరి పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక వారికి బలమైన ఆహారము కావాలి. మూడోది రాయబడుతుంది, మనం ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి అంటే బలమైన ఆహారము అవసరం. ఏంటా బలమైన ఆహారం అంటే దేవునిలో లోతైన అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, పాలు తాగు ప్రతివాడు శిష్యువే గనక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడు అని రాయబడుచుంది. ఏంటంట, పాలు తాగు ప్రతివాడు కూడా శిష్యువే, చిన్నవాడే. వాడు దేవుని యొక్క వాక్యములో అనుభవము లేనివాడు. కొంచెం చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం వాళ్ళని ఏమంటాం, అమ్మ బయట తీసుకెళ్ళిపోతాం, లేకపోతే ఒకటి పీకుదాం అమ్మ. ఎందుకంటే వారికి ఇది చెయ్యాలా, గోల చెయ్యాలా, చేయకూడదా, ఎలా ఉండాలో ఉండకూడదు వాళ్ళకి తెలియదు. అదే మనమైతే అదే మనం ఆ రకంగా మాట్లాడుతూ గోల చేస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమంటాం మనం? అయ్యో చిన్నపిల్లలు పర్లేదండి పోనమని అంటామా అమ్మా? ఏమంటా? మరి ఇవిలో తాడి చెట్లాగా ఉన్నాం, ఆ మాత్రం కూడా తెలియదు నీకు అంట, తిడతాం. ఇక్కడ రాయబడుచుంది, పాలు తాగు ప్రతి వాడు కూడా శిష్యువే గనక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడు వాడు. కానీ వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన వారే ఉన్నారని రాయబడుతుంది. ఏది మంచిది ఏది చెడుతో ఇప్పుడు ఏంటంటే వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారుగా ఉన్నారు. కానీ మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా, క్రైస్తవునిగా, క్రైస్తవ జీవితము కలిగిన వారిగా మనం ఉండాలి అంటే ఇక్కడ రాయబడి గ్రో ఇన్ క్రైస్ట్, దేవునిలో మనము పెరిగి అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అది ఇక్కడ రాయబడుచుంది, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారుగా ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అమ్మ? అవి ఎన్ని మనకి ఎప్పుడో చదువుకున్నామండి గుర్తులేదని అంటామా అమ్మ? జ్ఞానేంద్రియాలు 5 అమ్మ: కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, చర్మం. ఎక్కడో మన దోమ కొడుతుంది అనుకోండి, మనకి దోమ కొడుతుంది, ఆ కుట్టిన దోమ కనుక ఆ చర్మం కనుక అది చర్మం కనుక ప్రేరేపింపబడి మన బ్రెయిన్ కనుక మెసేజ్ పెట్టకపోతే అమ్మా, దోమ ఏమైపోతుంది, మన రక్తం అంతా తాగి మన జబ్బుని తీసుకొస్తుంది, అది చచ్చిపోద్ది రక్తం తాగి. కాబట్టి మన బాడీలో ప్రతిదీ కూడా ఏం చేయాలి? పని చేయాలి. అందుకడ రాయబడుచుంది ఏంటంటే మనం పరిపూర్ణంగా దేవుని వల్ల మనం చేయాలండి అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అనుభవ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళతో మనం ఎక్స్పీరియన్స్ కలిగిన వారికి ఉన్నాం, ఎప్పుడైతే వారితో మన అనుభవం కలిగిన వారిగా ఉన్నాం. మేము చూడండి, కొత్తగా పెళ్ళైన ఆవిడ అమ్మ, కొత్తగా పెళ్ళైన అత్తగారి ఇంటికి వెళ్ళి టీ ఎట్టమంది అనుకోండి, టీ ఎట్టమని అనుకోండి, తెలుసు ఏమని, వాళ్ళమ్మ రోజు గిన్నె కాడికి గిన్నెలో పాలు వేసి టీ పొడి వేసి పందరేసి పొయ్యి కాడి నిలబడుతుందని తెలుసు. కానీ ఎప్పుడన్నా పొయ్యి అంటించిందన్న విషయం తెలిసిందా అమ్మ? తెలియలేదు అనుకోండి అమ్మ, ఎంత పోసినా ఎలాగా ఉంటాయి అలాగే ఉంటుంది. ఇప్పుడు అది అంటుకోవాలంటే కింద ఓహో మా అమ్మ పొయింట్ ఇచ్చేది అనుకోవాలి. ఇప్పుడు అది తెలియాలి మనం. చూడండి, టీ గిన్నె మాడిపోతే ఒక వాసన వస్తుంది, పాలు గిన్నె మాడిపోతే ఒక వాసన వస్తుంది. 2 వాసనలు చెప్పాలమ్మా. ఒకటే టీ పొంగిపోయిందాక మాకు తెలిసిపోతుంది, బయట పోయి టీ పొంగిపోతుంది లోపల. ఎందుకంటే ఆ వాసన ఏమైంది, మనకి అనుభవాన్ని నేర్పింది. కొంతమంది అన్నం ఏమ్మా ఉడుకుందో లేదో తింటే కానీ తెలియదు, కొంతమంది వాసన చూస్తే తెలిసిపోద్ది అన్నం ఉడికిందో లేదో, ముక్క ఉడికిందో లేదో వాసన చూస్తే తెలిసిపోద్ది. ఎలాగా? ఎక్స్పీరియన్స్, అనుభవం వచ్చింది. ఇక్కడ కూడా అదే మాట రాయబడితే మనము దేవునిలో అనుభవాన్ని కలిగిన వారికి ఉండాలి. ఎప్పుడైతే మనం అనుభవం కలిగిన వారికి ఉన్నామో 100% మన దేవుని మీదే మనం ఆధారపడతాం. మన దేవుని మీద ఆధారపడట్లేదు అంటే ఇక్కడ రాయబడుతుంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉన్నట్లయితే నేను నా నోట్లోంచి నిన్ను ఉమ్మి వేస్తాను. మనం కూడా అలాగే ఉంటాం. పరిపూర్ణంగా మనం దేవునిలో లోతైన అనుభవాన్ని మనం కలిగిన వారిగా ఉండం. ఎందుకంటే కొరతగా ఉంటుంది కనుక ఓ రోజు గుడికి వెళ్తూ ఉంటాం, ఓ రోజు తాయిది కట్టేస్తూ ఉంటాం, ఓ రోజు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం, ఓ రోజు నిమ్మకాయ దిష్టి తీస్తూ ఉంటాం. ఎందుకంటే పరిపూర్ణంగా మన దేవునిలో కొనసాగట్లేదు కనుక. ఇక్కడ రాయబడుచుంది,
మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా మనం ఉండాలి అండి. క్రైస్తవ జీవితం కలిగిన వారికి ఉండాలి అంటే మూడోది దేవునిలో మనకు లోతైన అనుభవాన్ని కలిగిన వారు. దేవునితో మన లోతైన అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగిన వారికి ఉన్నామో మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండగలం. ఒకసారి చూడండి, ఒక మాట చూద్దాం. 2 పేతురు 3:18 చూద్దాం. 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కలిగించిన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. ఏంటంట ఇక్కడ రాయబడి వచ్చింది, యేసుక్రీస్తు ఇచ్చిన కృపయందును జ్ఞానమందును మనం ఏం చేయాలంట? అభివృద్ధి పరచబడే, గ్రో ఇన్ క్రైస్ట్ గ్రేస్ అండ్ హిస్ నాలెడ్జ్. ఆయన కృప మీద జ్ఞానం మీద మనం ఏం చేయాలంట? అభివృద్ధి పరచబడాలి. అంటే అది ఎటువంటితో మనకు తెలియాలి, దానివల్ల మనకు లోతైన అనుభవాన్ని కలిగిన వారుగా మనం ఉండగలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచింది అట్లా మీకు ఏది ఇష్టమో అడగాలి, అది ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అదే వచ్చి అధ్యాయం ఇంకో మాట రాయబడుచుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేదు. వేరుగా ఉన్నట్లయితే అది ఎండిపోతుంది. ఎండిపోయిన దానిని పనివారు నరికి వేస్తారు, నరికి వేసినది అగ్నిలో కాల్చబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒక బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే మనం ఒకటి ఎక్కువ సమయం మన దేవునితో గడిపేవారుగా ఉండాలి. రెండవది ఆయనతో ఇంటరాక్ట్, ఆయనతో మనము కమ్యూనికేట్ మాట్లాడేవారుగా ఉండాలి ఎక్కువసేపు. మూడోది రాయబడుచుంది, యేసు ప్రభులో లోతైన అనుభవాన్ని, అనుభవం కాదు. ఎందుకంటే ఆయన సృష్టి అంతా చేసిన తర్వాత మంచిది అన్న మాట అనలేదు. ఆయన చాలా మంచిది అన్నాడు. మంచిది మాత్రమే కాదు, అనుభవం మాత్రం కాదు, లోతైన అనుభవాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్పీరియన్స్ మనం కలిగిన వారు ఎప్పుడైతే మనం ఉన్నామో, మనం కూడా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారిగా మనం ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది.